ఇక నెత్తుటి గాయాలకు 44 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి 4.5 దశాబ్దాల కాలం తర్వాత విముక్తి కలిగింది. అవును, ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తోంది. దీంతో ఆంక్షల నడుమ గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. 40 ఏళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్న ఇంద్రవెల్లి ఘటనపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో ప్రత్యేకంగా గిరిజన ప్రాంతం ఇంద్రవెల్లి. అయితే గిరిజన హృదయాలలో ఒక మరపురాని చేదు అనుభవంగా మిగిలిపోయింది ఇంద్రవెల్లి. భూమి కోసం, భుక్తి కోసం, అటవీపై హక్కుల కోసం 1981లో ఆదిలాబాద్ అడవుల్లో గిరిజనులు గొంతెత్తారు. నాటి సాధన కోసం ఏప్రిల్ 20న వేలాది మందితో సభ తలపెట్టారు. అయితే అందుకు అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం అది పోలీసు కాల్పులకు దారితీసింది. జమీన్ స్ఫూర్తితో ఈరోజు భూమి భుక్తి విముక్తి కొరకు 1981 ఏప్రిల్ 20న ప్రాణత్యాగాలు అర్పించిన ఇంద్రవెల్లి అమరవీరులను ఈరోజు గత 44 సంవత్సరాలుగా గత పాలకులు ఇక్కడ నివాళులు అర్పించడానికి కూడా ఆదివాసీ సమాజానికి అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో ఈరోజు స్వేచ్ఛగా ఆదివాసీ సమాజానికి నివాళులు అర్పించడానికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆదివాసీ సమాజం తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ శృతి వనాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి వాళ్ళ చరిత్రను భావితరాలకు తెలియపరిచే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవడానికి శుభపరిమాణం. అదే విధంగా ఇంద్రవెల్లి పోరాటంలో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రోజు వాళ్ళకు భూమి కావాలా, వాళ్ళకు ఉండడానికి ఇల్లు కావాలా, అదే కుటుంబానికి ఉద్యోగాల అవకాశాలు కల్పించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము. ఈ ఘటనలో వాస్తవంగా 100కు పైగా ఆదివాసులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధికారుల లెక్కల్లో దాన్ని 13గా పేర్కొన్నారు. కాగా ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న పోరాట యోధులైన అమరుల కోసం ఆదివాసీ గిరిజనులు నివాళులర్పిస్తారు. ఈసారి అమరవీరుల స్తూపం వద్ద ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఎంపీ నగేష్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, ఖానాపూర్ ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు 1981 ఘటనలో 100కు పైగా ఆదివాసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కానీ అధికారుల లెక్కల్లో 13గా పేర్కొన్నారన్నారు. సర్వే చేసి మరణించిన ప్రతి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్న ఇళ్లతో పాటు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశమై వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడదాం అనుకుంటే ఆనాటి మన పాలకులు బిడ్డలను కాల్చి చంపినటువంటి సందర్భంలో అమరులైనటువంటి ఆదివాసీ అమరుల స్మరించేటువంటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గత 44 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. కానీ భయంగా నిషేధించబడ్డది. 30 కిలోమీటర్ల దూరం నుంచే పోలీసు పహారాలతో నడిపినటువంటి ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సడలించి పూజలు చేసేయడానికి అధికారం లేదు, మీరు బయట చేసుకోవాలనేటువంటి ఆంక్షలతో చేసినాం. ఆ తర్వాత మేముగా ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సమితి నుండి కోర్టు నుంచి తీసుకొచ్చిన తర్వాత 30 మంది మాత్రమే అవకాశం ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా కూడా సడలించింది. మొదటి సంస్మరణ దినోత్సవం, ఈ స్మరించడం దినోత్సవాన్ని ఈ రకంగా మాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. కానీ ఒక రకమైనటువంటి ఇంకో రకంగా బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఇవాళ మా పూజా కార్యక్రమాలు ఒకేసారి అయితే మా ఆచారాలు గాని, మా సాంప్రదాయాలు గాని సామర్థ్యపరమైనటువంటి జరగకపోతున్నాయి. ఇదే ప్రభుత్వ కార్యక్రమాలు ఇవాళ పూజలు చేసి రేపు ప్రభుత్వ అభివృద్ధి. ఇక 4.5 దశాబ్దాల కాలం తర్వాత అక్కడ విముక్తి కలిగినట్టయింది. దీంతో గిరిజనులు భారీ ఎత్తున ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి తమ వారిని గుర్తు చేసుకుంటున్నారు.
విముక్తి కోసం పోరాడి అమరులైనటువంటి స్థలం బోరుగడ్డ ఇంద్రవెల్లి వాళ్లకు ఘనంగా నివాళులర్పించడం కోసం ఈరోజు ఈ సందర్భంగా ఏదైతే ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలాగే ఉన్నాయి. 170 కానీ చట్టం కానీ ఇక్కడ అమరు చెందినటువంటి కుటుంబాలకు కూడా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే ఈ రోజు వరకు వాళ్ళకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఎన్ని అయితే కుటుంబాలు ఇప్పుడు అధికారికంగా 13 కుటుంబాలు అంటారు. ఆ రోజు మా పూర్వీకులు చెప్పిన విధంగా వందలాది మంది గాయాలైన వందలాది మంది చనిపోయారు. ఆ కుటుంబాలని సర్వే చేసి ఆ కుటుంబాలని కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. 1981 ఏప్రిల్ 20 రోజున ఏదైతే జరిగినటువంటి సంఘటన ఆ రోజు చాలా మంది ఆదివాసులు మా హక్కులు భూమి భుక్తి విముక్తి కోసం పోరాడి అమరులైనటువంటి స్థలం బోరుగడ్డ ఇంద్రవెల్లి వాళ్లకు ఘనంగా నివాళులర్పించడం కోసం ఈరోజు ఈ సందర్భంగా ఏదైతే ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు